మిత్రమా, చివరిదాకా చూడు. ఇది మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నేను చెప్పబోయే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నీకు నచ్చితే నలుగురికి షేర్ చేయి. తర్వాత ప్రభుత్వానికి చేరే వరకు దాన్ని షేర్ చేస్తూనే ఉండు. ప్రాబ్లం ఎక్కడుంది? మన తల్లిదండ్రులు తిన్న ఆహారం ఎంత పుష్టిగా ఉండేది, మనం తింటున్న ఆహారం ఎంత నాసిరకంగా ఉంటుంది, ఎంత రేటు పెట్టుకుంటున్నాం మనం. మన పిల్లల భవిష్యత్తు వచ్చేసరికి వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందా? ఫుడ్ దొరకదు. వాళ్ళు ట్యాబ్లెట్లు తిని బతకాల్సి వస్తుంది. కారణం ఏంటి? ఎందుకని దొరకదు? పండే భూమి ఏమైపోతుంది? డిటిటిపి లేఅవుట్ అని, పంచాయతీ లేఅవుట్ అని ఫ్లాట్ల రూపంలో మారిపోయి అమ్మకానికి గురైపోతుంది. ఒక రైతు తన భూమిని ఫ్లాట్లు వేసి అమ్మాలంటే దానికి ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అది పంట పండే భూమా లేకపోతే బంజరు భూమా అని ఆలోచించి దాన్ని ఎంక్వైరీ చేసి టెస్ట్ చేసి అంతా ప్రూవ్ అయిన తర్వాత బంజరు భూమి అయితే పర్మిషన్ ఇవ్వండి. అదే పంట పండే భూమి అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే ఒక రైతు తన భూమిని పంట పండించకుండా మట్టితో కప్పేసి ప్లాట్లు వేసి అమ్మేయడం వల్ల అక్కడ పండే పంట తగ్గిపోతుంది, జనాభా పెరిగిపోతుంది. ఆ జనాభాకి పండే పంట సరిపోవట్లేదు. ఒకటి. రెండో పాయింట్ వచ్చేసరికి, లేదు కంపల్సరీ నేను ఆ భూమిని అమ్మే తీరుతాను ఫ్లాట్లు వేసాను రైతు పట్టుబడితే అందులో సగం అంటే 10 ఎకరాలు లేఅవుట్ వేసి అమ్మాలనుకుంటే 5 ఎకరాలు గవర్నమెంట్కి రాసివ్వాలి ఉచితంగా, మిగతా 5 ఎకరాలకి పర్మిషన్ ఇస్తారు అన్న రూల్ పెట్టండి. అప్పుడు ఏ రైతు కూడా తను పండించగలిగితే పండిస్తాడు, తను పండించలేనప్పుడు వేరే పండించే వాళ్ళకి కౌలుకి ఇస్తాడు. అంతేగాని ఆ భూమిని పోగొట్టుకోవాలనుకోడు. గవర్నమెంట్ ఏదైతే సగం తీసుకుంటుంది అనుకుంటుందో అప్పుడు నా సగం భూమిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నేను వ్యవసాయమే చేసుకుంటా, రేపొద్దు నా పిల్లలకి నేర్చుకుంటే వాళ్ళు బతుకుతారు కదా అన్న ఆలోచన ఆ రైతుకు వస్తుంది. అప్పుడు మన పిల్లలకి తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఫుడ్ దొరుకుతుంది. ఒకసారి ఆలోచించండి. 3 సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా పచ్చగా పంట పొలాలతో నిగనిగలాడుతూ ఉండేవి. ఇప్పుడు చూస్తుంటే బాధేస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా పచ్చని పంట పొలాలు లేవు. అందరూ కూడా మట్టితో కప్పేసి లేఅవుట్లు వేసేసి గజం 5,000, 10,000, 20,000 అంటే అక్కడ పలుకుతున్న రేటును బట్టి అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడం తప్పు అని అనను, కానీ పండే భూమిని అమ్మడం తప్పు అంటున్నా. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? ఆ పండే భూమిని పాడు చేస్తున్న రైతు దగ్గర నుంచి సగం భూమిని లాక్కొని ఆ సగం భూమి పంటకి ఇచ్చి మిగతా సగం భూమి అమ్ముకోనివ్వండి. ఎప్పుడైతే సగం భూమి గవర్నమెంట్ తీసుకుంటుందని ఒక భయం ఏర్పడుతుందో రైతు లేఅవుట్ వేయడం మానేస్తాడు. మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా ఫుడ్ దొరుకుతుంది. ఆలోచించండి ఒకసారి. బంజరు భూమిలో ఒకటి కాదు 10 అంతస్తులు ఇల్లు కట్టుకున్నా వచ్చే నష్టం లేదు, కానీ పండే భూమిలో మనం ఇల్లు కట్టుకోవడానికి చదువు చేసి చేయడం వల్ల మనకి ఫుడ్ దొరకకుండా పోతుంది. పోనీ లేఅవుట్లు వేస్తున్నారు, అక్కడ ఇల్లు కడుతున్నారా అంటే లేదు. కొబ్బరి తోటలు, మామిడి తోటలు, జీడి మామిడి తోటలు అన్ని నరికేసి పిచ్చి మొక్కలు పెంచుతున్నారు. ఇప్పుడు డబ్బులు కొనేసి పక్కన ఆడేసి స్థలాన్ని. ఆలోచించి మిత్రం, ఒక్కసారి నేను చెప్పింది తప్ప ఒప్పో?